ఫ్లైట్ క్రాష్ అయిన కొద్ది క్షణాలకే అక్కడ ఫుల్ పొగలు మంటలు చెలరగడంతో మొత్తం పీపుల్ అందరూ అలర్ట్ అయ్యారు అండ్ ఆల్సో రెస్క్యూ ఫోర్సెస్ వచ్చాయి. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ లో ఒక్కళ్ళు కూడా బ్రతికలేరు, ఇంక్లూడింగ్ క్రూ. సో మన దగ్గరకు వచ్చిన ఫుటేజెస్ కొన్ని చూస్తుంటే స్ట్రెచెస్ మీద తీసుకెళ్తున్నారు, వాళ్ళ బాడీస్ మొత్తం కాలిపోయి ఉన్నాయి. సో ఇదంతా చూసుకుంటే ఎయిర్ ఇండియా వాళ్ళది ఇది మొదటి క్రాష్ కాదు. లాస్ట్ టైం చూసుకుంటే 2020లో, దాని ముందు 2010లో, దాని ముందు 2000లో. సో అసలు ఏం జరుగుతుంది ఎయిర్ ఇండియన్ ఫ్లైట్స్ తో? జరిగిన ప్రతి క్రాష్ టెక్నికల్ ఆస్పెక్ట్ తోనే జరిగింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? బేసిక్ గా ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వాలంటే దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి పైలట్ ఎర్రర్, ఇంకోటి మెకానికల్ ఫెయిల్యూర్, ఇంకోటి హ్యూమన్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అప్పుడప్పుడు బర్డ్ స్ట్రైక్ చేసినప్పుడు అండ్ మిడ్ ఎయిర్ కొలిజన్స్ కొన్ని అవుతాయి. బట్ ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ క్రాష్ చూసుకుంటే ప్రతిసారి మెకానికల్ ఫెయిల్యూరే జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు టికెట్ ప్రైసింగ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మెయింటెనెన్స్ మీద ఎందుకు పెట్టట్లేదు? ఒకటా రెండా? చాలా క్రాషెస్ జరిగాయి వీళ్ళ ఎయిర్లైన్స్ లో. బేసిక్ గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దాన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో ఎగ్జామిన్ చేసిన తర్వాతే దాన్ని రన్వే తెచ్చి టేక్ ఆఫ్ కి రెడీ చేస్తారు. అలాంటిది ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది పూర్తిగా ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ వల్ల మిస్టేకే. అండ్ 242 లైఫ్స్ కి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ కి ఉంది. అసలు ఏం జరిగింది? ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? రీసెర్చ్ టీమ్ వెళ్ళి ఏం రీసెర్చ్ చేశారు? గవర్నమెంట్ ఎలాంటి డెసిజన్ తీసుకుంటుంది? వాళ్ళ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది? అండ్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పెడుతుంది? ఎవ్రీథింగ్ మీ దగ్గర తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ యాంకర్ చందు.